హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఈ మొదటి 6 వచనాల్లో లేకపోతే 5 వచనాల్లో సంఘంలో విశ్వాసి చేయవలసినటువంటి బాధ్యతలు, సంఘంలో విశ్వాసి నిర్వర్తించవలసినటువంటి బాధ్యతల్లో మొట్టమొదటి బాధ్యత ఏమిటి అనంటే ఆతిథ్యము చేయ మరువకుడి. విశ్వాసి తన యొక్క జీవితంలో గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఏమిటంటే ఆతిథ్యము చేయ మరవద్దు. ఆతిథ్యం చేయాలి. రక్షించబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డ, సంఘములో చేర్చబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడుగుబడినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి చేయవలసిన, నిర్వర్తించవలసినటువంటి బాధ్యతల్లో మొట్టమొదటి బాధ్యత ఏమిటి అంటే 13వ అధ్యాయం మొదటి వచనంలో ఆతిథ్యము చేయాలి. ఆతిథ్యము చేయ మరవకూడదు. ఆతిథ్యము చేయటాన్ని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఏమిటంటే మన పూర్వీకుడు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు ఎండవేళ మమ్రే దగ్గర కూర్చుని ఉండినప్పుడు, ఆ వనంలో కూర్చుని ఉండినప్పుడు దేవదూతలు వస్తారు. దేవదూతలు వచ్చాక అబ్రహాము గారు సాగిలపడి నమస్కారం చేసి వారిని ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు? తన ఇంట్లోనికి, గుడారంలోనికి వాళ్ళను తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు ఎవరికి ఆతిథ్యం చేస్తున్నాడు? దేవదూతలకు ఆతిథ్యం చేస్తున్నాడు. దేవదూతలకు ఆతిథ్యం చేస్తున్నాడు అంటే అర్థం ఏమిటంటే మన తండ్రే అలాగను చేస్తే విశ్వాసులకు తండ్రి, విశ్వాసులైనటువంటి వాళ్ళు కూడా ఆతిథ్యం చేసే విషయంలో చురుకుగా ఉండాలి. ఆతిథ్యం చేయాలి అనేటటువంటి ఒక కట్టడ, ఒక నిబంధన, ఒక నియమం పెట్టింది దేవుడే. ఆతిథ్యం చేయాలి. ఆతిథ్యం చేయ మరవకూడదు. అబ్రహాము గారు మనకు నేర్పించినటువంటి సంగతి ఏమిటంటే విశ్వాసులకు తండ్రిగా దేవదూతలను తన గుడారంలోనికి తీసుకుని వెళ్ళి ఆతిథ్యం చేసే వరకు వాళ్లను వెళ్ళనివ్వలేదండి. బైబిల్ గ్రంథంలో చూడండి, దేవుని పిల్లలు, భక్తులు, పెద్దలు, చిన్నలు ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారంటే ఆతిథ్యానికి వాళ్ళు పెద్దపీట వేశారు. వాళ్ళు ఆతిథ్యం. ఆ తర్వాత సారేపత్ విధవరాలు మనం చూస్తాం. ప్రవక్తకు ఏ విధంగా ఆతిథ్యం చేసిందో ఉండి కాదండి, లేమిలో కూడా, లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఏం చేసింది? సారేపత్ విధవరాలు ప్రవక్తకు ఆతిథ్యం చేసింది. లూదియాను చూడండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు గారిని వేడుకున్నదంట మా ఇంటికి రమ్మని. సేవకుడిని బ్రతిమాలింది లూదియా. మా ఇంటికి వచ్చి ఉండండి పాస్టర్ గారు అని బతిమాలింది. అదే అధ్యాయంలో జైలు అధికారి పౌలు శీలలను బ్రతిమాలి తన ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఏం చేస్తాడంటే భోజనం పెట్టి ఆతిథ్యం చేస్తాడు. ఈ రకంగా చూస్తే బైబిల్ గ్రంథం అంతట్లో విశ్వాసులు చేయవలసినటువంటి ఒక బాధ్యత ఏమిటంటే ఆతిథ్యం చేయాలి. మా దగ్గర ఏముందండి, మేము పెట్టగలమా, మేము చేయగలమా అనేది లేదు. ప్రతి ఒక్కళ్ళు భోజనం చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు లేకపోయినా భోజనం చేస్తారు. ఏదో వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు భోజనం చేస్తారు. తినకుండా ఈ భూమి మీద ఎవడూ లేడు. సారేపత్ విధవరాల విషయంలో తన లేమిలో కూడా, తన దగ్గర లేనటువంటి పరిస్థితుల్లో, అంత సమృద్ధిగా లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఏం చేసిందంటే ఆతిథ్యం చేసేసింది. ఇప్పుడు ఆమె దగ్గర అసలు లేకుండా కొంచెం ఉంది. సారేపత్ విధవరాల దగ్గర అసలు లేకుండా అయితే లేదు. కొద్దిగా పిండి, కొంచెం బుడ్డిలో కొద్దిగా నూనె ఉంది. సహజంగా మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడంటే, ఆమె యథార్థవంతురాలండి సారేపత్ విధవరాలు. సేవకుడితో ఏం చెప్పిందంటే, అయ్యా లేదని చెప్పలేదు, తొట్టిలో కొద్దిగా పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. యథార్థంగా ఒప్పుకుంది ఆవిడ. సహజంగా మనిషి ఏం చేస్తాడు? గిద్దడి బియ్యంలో ఇంట్లో
మాకే లేదు, మీకెక్కడి నుండి తెచ్చిపెట్టేది? మాకే లేదు. ఆ గేటు దగ్గర నిలబడి, అమ్మా కొంచెం అన్నం ఉంటే అమ్మా, అమ్మగారు అయ్యగారు కొద్దిగా అన్నం ఉంటే ఏంటంటే ఈయనేం చేస్తారు, మాకే లేదు, మేమేం వండుకోలేదు, మాకే తినటానికి లేదు, మాకే తిండి లేదు, ఇంక నీకు వేడివేడి అన్నం పెట్టేదా? ఆది సంఘం ఏం చేసేదో చెప్పమంటారా? చరిత్రలో ఆ ఇంట్లో ఇద్దరుంటే ముగ్గురుకో నలుగురికో అన్నం ఉండేవాళ్ళు అంటూ వాళ్ళు. ఆది సంఘం ఏం చేసిందంటే ఆతిథ్యానికి పెద్దపీట వేసింది. అపోస్తుల కార్యం ఆది సంఘంలో, అపోస్తుల కార్య గ్రంథంలో ఉన్నటువంటి సంఘం బైబిల్ గ్రంథం అంతట్లో కూడా, పాత నిబంధన గ్రంథంలో కూడా, కొత్త నిబంధన గ్రంథంలో కూడా ముఖ్యంగా స్పష్టంగా చెప్పుకోవాలంటే ఆది సంఘం ఆతిథ్యానికి పెద్దపీట వేసింది. సహజంగా ఈ రోజున మనిషి కూడా వాక్యం వినే దేవుని బిడ్డ కూడా కొన్నిసార్లు అంటాడు, మాకే లేదు, మీకేడ తెచ్చి పెట్టుకునేమి, అమ్మా ఒక పాత చీర ఇవ్వమ్మా, నేనే పండగ కొనుక్కోలేదు, మా ఆయన కొనివ్వలేదు, నీకేడ తెచ్చి ఇచ్చేది నేను చీర, నీకేడ తెచ్చి పెట్టేది అన్నం. ఆతిథ్యము చేయాలి. సంఘంలో విశ్వాస యొక్క మొదటి బాధ్యత ఏమిటి? మనం చదువుకున్నటువంటి వచనాన్ని ఆధారం చేసుకొని మొదటి బాధ్యత ఏంటి? ఆతిథ్యం చేయాలి. అబ్రహాము గారు చేశారు, సారెపాతు విధవరాలు చేసింది, లూదియా చేసింది, జైలు అధికారి చేశారు, ఆది సంఘం చేసింది. ఆతిథ్యం చేస్తే నీకు పోయేది ఏమి ఉండదండి, నీకు నష్టం ఏమి ఉండదు, ఆశీర్వాదమే తప్ప, దీవెనే తప్ప నీకు వచ్చే నష్టాలు ఏమీ లేవు. లేనిది పెట్టమని లేదుగా, నీకున్న దాంట్లోనే పెడతాం, నీకున్న దాంట్లోనే పెట్టు. సారెపాతు విధవరాలు యథార్థంగా, అయ్యా కొంచెం ఉందనైనా అది తిని నేను నా బిడ్డ చనిపోదాం అనుకుంటున్నాము, దేశంలో కరువు ఉంది. కరువు పరిస్థితుల్లో కూడా సారెపాతు విధవరాలు ప్రవక్తకి ఏం చేసింది? ఆతిథ్యం చేసింది. ఉన్న కొంచెంలో కూడా, ఆ కొంచెంలోనే, పైగా మంచినీళ్ళు తెచ్చియటానికి గబాలను పోద్దు కానీ ఇంట్లోనికి, అమ్మ మొదట అప్పం నాకే కావాలన్నాడు మళ్ళీ సేవకుడు. మంచినీళ్ళు తాగి పోతాను అనట్లేదు ఆయన. దేవుడు ఆ ఇంటికి పంపించాడు, సారెపాతు విధవరాలు ఇంటికి సేవకుడిని పంపించాడు. మంచినీళ్ళు తాగిపోయేటట్లుగా లేడినా ఏం చేయడానికి వచ్చాడు? భోజనం చేయడానికి వచ్చాడు. ఒక పూట కాదు, 2 పూటలు కాదు. నీకున్న దాంట్లో, నీకు కలిగిన దాంట్లో, నీకు ఉన్నంతలో ఎదుటివాడికి ఏం చెయ్యి? ఆతిథ్యం చెయ్యి. ఇది సంఘానికి, సంఘంలో ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలకు దేవుడు నేర్పించే పద్ధతి. ఈ గ్రంథకర్త అంటాడు, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరవద్దు, ఆతిథ్యం చేయండి. అబ్రహాం గారే చేశాడు, మా నాన్నగారు. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారి ఆతిథ్యం చేయడానికి పరుగులెత్తాడు. అయ్యా ఉన్నది 2 ముసలోళ్ళం, మేమే చేయలేకపోతుంటే 3 మనుషులు వచ్చారు. ఆతిథ్యం చేయడానికి పరుగులెత్తాడు. అబ్రహాము గారు ఏ విధంగా అయితే పరుగులెత్తాడో, శారమ్మ గారు కూడా అదే విధంగా పరిగెత్తి చేసింది ఆతిథ్యం. తిన్నవాళ్ళు తిని వెళ్ళిపోలేదండి, ఆశీర్వదించి దీవించి ఒక వాగ్దానం ఆ కుటుంబానికి ఇచ్చిపోయారు వాళ్ళు. ఆతిథ్యం చేయాలి, అది మన బాధ్యత. ఆతిథ్యం మరవద్దు, అది మొదటి బాధ్యత. రెండవది నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి 13వ అధ్యాయం 2వ వచనం. 2వ బాధ్యత, సంఘంలో విశ్వాసి చేయవలసిన 2వ బాధ్యత. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలోనున్న వారిని జ్ఞాపకము చేసుకుని చాలు. 2వ బాధ్యత ఏమిటంటే, విశ్వాసికి బంధకాల్లో ఉన్నవారిని ఏం చేయాలో? సందర్శించాలి. బంధకాల్లో ఉన్నటువంటి వారిని, బంధకాల్లో కట్టబడినటువంటి వారిని విశ్వాసి ఏం చేయాలో? సందర్శించాలి. జ్ఞాపకం చేసుకోండి అనే మాట ఉంది. వారిని సందర్శించండి. ఎవరిని సందర్శించు?
మనం పార్టీ జరుగుతున్నటువంటి ఇంటికి పోతాం కానీ, సంతోషంగా ఉన్నవారింటికి పోతాం కానీ, అవసరాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి పోతామా? బంధకాల్లో ఉన్నటువంటి వారి ఇంటికి పోతామా? బాధపడే వాళ్ళ ఇంటికి వారికి పోతామా? వెళితే నాకేడ చుట్టుకుంటాయో, నన్నేడ పట్టుకుంటాయో, నా మెడకేడ చుట్టుకుంటుందో, పోకపోతేనే మంచిది. విశ్వాసి దయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఏమండి, విశ్వాసి దయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? సాతాను చేత, దురాత్మతో, దుష్ట శక్తితో కట్టబడి బంధించబడినటువంటి ఒక వ్యక్తి దగ్గరకు విశ్వాసి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో గద్దించి బంధింపబడినటువంటి ఆ కుమార్తెను ఏం చేయాలా? విడిపించాలి కదా. అపొస్తలుల కార్యంలో పుతోన్ అనేటటువంటి దయ్యం పడినటువంటి చిన్నది ఉంది, ఎప్పటి నుంచో బంధించబడి ఉంది. పౌలు గారు వెళ్ళి ఆ దురాత్మను గద్దించి ఆ అమ్మాయిని విడిపించి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. విశ్వాసి నేర్చుకునవలసినటువంటి చేయవలసినటువంటి రెండవ బాధ్యత ఏంటంటే, బంధకాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర భయపడకుండా వెళ్ళాలి. ఎందుకు భయం? ఎందుకు పిరిగితనం? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ప్రార్థన చేయాలి. అప్పుల సమస్యల్లో ఉన్నాడా? ఎన్నో తిప్పలు పడుతున్నాడా? సాతాను బంధకముల చేత బంధించబడి ఉన్నారా? అనేకమైనటువంటి బంధకాలతో ఉంటున్నారా? తాగుడుకు అలవాటు పడిపోయాడా? చెడు అలవాట్లకు లోనైపోయాడా? చెడు కుతంత్రాలకు లోనైపోయాడా? అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక విశ్వాసి చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? వాళ్ళని విడిపించాలి, బంధకాల్లో ఉన్నటువంటి వారిని. ఎప్పుడైనా చేశామా? సంఘంలో విశ్వాసి బాధ్యత వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 మాటలు చెప్పి, దేవుని గురించినటువంటి సంగతులు చెప్పి, వారు ఏ కట్లు చేతైతే బంధించబడి ఉన్నారో, ఏ బంధకముల చేతనైతే వాళ్ళు బంధించబడి ఉన్నారో, అట్లాంటి వాళ్ళని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామము చేత వాళ్ళని ఏం చేయాలా? విడిపించాలిగా. నువ్వు కూడా ఇలా కట్టేసి రాకూడదు. నువ్వు కూడా వెళ్ళి ఒక కట్టేసి 2 కట్టలేసి రాకూడదు. వాళ్ళని విడిపించాలి. నాకెందుకు వచ్చిన గొడవ? అదే నా ఇంట్లో జరిగితే ఊరుకుంటానా? అదే నా ఇంట్లో జరిగితే ఊరుకొని చూస్తూ ఉంటానా? విడిపించడానికి త్వరపడనా? నీ సహోదరుడు అని, నీ సహోదరి అని బంధకాల్లో ఉన్నవారిని ఏం చేయాలా? దర్శించాలి. బంధకాల్లో ఉన్నవారిని దర్శించాలి. ఇది రెండవ బాధ్యత విశ్వాసిక సంఘములో. నాకెందుకులని ఊరుకోకూడదు. మా కులము కాదు, మా మతం కాదు, మా పార్టీ కాదు, నాకెందుకు వచ్చిన గొడవ? మావాడైతే వెళ్తాం, మావాడైతే చేస్తాం, మావాడైతే చేస్తాం, చూస్తాం, నీ గురించి అయితే ఆలోచిస్తాం సమయం ఉన్నప్పుడు అంటాడు. ఎందుకో యెరూషలేము నుండి ఎరుకోక పోతున్నాడు. ఏం పని పట్టదో మరి. ఆ టర్నింగ్లో దొంగలు పట్టుకొని కొట్టారు, కొరప్రాణంతో వదిలిపెట్టి పోయారు. చాలామంది ఆ దారిన పోయారు కానీ ఎవడో దగ్గరకు పోలేదు. ఒక వ్యక్తి ఒక సమరయుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? గాయములను కట్టి తన గాడిద మీద ఎక్కించుకొని పూటకోళ్ళ వాని దగ్గరికి తీసుకొని వెళ్ళి డబ్బిచ్చి, తన గాడిదని ఎక్కించి అక్కడ తీసుకొని వెళ్ళి డబ్బిచ్చి, అయ్యా ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా అయితే నా ఖాతాలో రాయి, నేను మరలా తిరుగు ప్రయాణంలో నేను నీకు ఇస్తాను. ఆ వ్యక్తి బ్రతకడానికి కారణం ఎవరు ఈ రోజున? ఈయన కాదా? సమరయుడు కాదా? ఈ వ్యక్తి కాదా? మనము ఒక వ్యక్తి బంధించబడినటువంటి వ్యక్తి విడిపించబడడానికి కారణం అవ్వాలి కానీ మనమే బంధించకూడదు. విశ్వాసి బంధించబడిన వ్యక్తిని విడిపించాలి కానీ నువ్వే బంధిస్తున్నావా? నువ్వే అడ్డు కట్టేస్తున్నావా? నువ్వే కట్లు కట్టేసి వస్తున్నావా? నువ్వే గెట్లు పెట్టేసి వస్తున్నావా? నువ్వే వార్నింగ్ ఇచ్చి వస్తున్నావా? నువ్వే నీ అంతు చూస్తానని వచ్చావా? తప్పు. దేవుడు అన్నాడు, బంధకాల్లో ఉన్నవారిని సందర్శించండి. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు అని అన్నాడు, స్వస్థపడగోరుచున్నావా అని అన్నాడు.
ఒక యూదురాలు నడుము వంగిపోయినటువంటి స్త్రీని దేవుడు స్వస్థపరిచాడు. సమస్యలో ఉన్నవాళ్ళు, బంధకాల్లో ఉన్నవాళ్ళు, బంధించబడి ఉన్నవాళ్ళు మన చుట్టుపక్కల ఎంతమంది లేరండి? అంత దాకేందుకు మన వాళ్ళలో ఎవరు లేరా? మన బంధువుల్లో లేరా? స్నేహితుల్లో లేరా? రక్త బంధంలో లేరా? చాలామంది ఉన్నారు. మనం ఎందుకు లేని, మనకెందుకు వచ్చిన గొడవ అని వెళ్ళట్లా. వాళ్ళని సందర్శించం, కబురు కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను మొన్ననే పోతాడు అనుకున్న పోలేదు, కొన్నాడా అని అంటాడు. గట్టి ప్రాణమే, గట్టిదే, ఈ ముసలామ గట్టిదే, ఆ ముసలోడు గట్టివాడే, ఇంకా జరగలేదు అనుకో, ఇంకా ఉన్నాడా? పోయినసారి పోతారన్నాడు అంటగా అంటాడు. పోకపోగా, దర్శించకపోగా, వాళ్ళని పరామర్శించకపోగా, వాళ్ళకు మేలు చేయకపోగా మనసులో కీడు కోరుకునే వాళ్ళు ఉన్నారు. సంఘములో విశ్వాసి రెండవ బాధ్యత, బంధకాల్లో ఉన్నవారిని ఏం చేయాలో దర్శించాలి. మన చుట్టూ ఎన్ని కుటుంబాలు ఇవ్వండి బంధకాల్లో బంధించబడి? మన చుట్టుపక్కల ఎంతమంది లేరండి బంధకాల్లో బంధించబడేటువంటి వారు? మన వంతు మనం చేయాలి కదా, మన వంతు మనం ఏదో సహాయం చేయాలి కదా, మన వంతు ఏదో దేవుని బిడ్డగా దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత నిర్వర్తించాలి కదా. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే ఇబ్బందులు ఏమీ ఉండవు, ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తే బాధలేమీ ఉండవు. అది రెండవ మాట. రెండవ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి 3వ వచనం, మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపించు. మూడవ బాధ్యత ఏంటి? సంఘముల విశ్వాసికి కష్టములలో ఉన్నవారికి పరిచర్య చేయండి. కష్టములలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. నాకెందుకులే, నా ముద్ద నేను తింటున్నాను, నా గుడిసెలో నేనున్నాను, నా ఇంట్లో నేనున్నాను, నాకెందుకు వచ్చిన సమస్య? కష్టాల్లో ఉన్నవాడి దగ్గరికి పోతే నన్నేమని అడిగితే నేనేమని ఇవ్వాల్సి వస్తుందేమో, నేనేమైనా చేయాల్సి వస్తుందేమో అని అనుకోకూడదు. అలా అనుకుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి రక్షణ దొరికేది కాదండి, మనకి విమోచన దొరికేది కాదండి, మనకి ఆనందం దొరికేది కాదండి, మనకి సంతోషం సౌఖ్యం దొరికేది కాదండి, మనకి దేవుని సన్నిధి, నిండైన దేవుని సన్నిధి దొరికేది కాదండి. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. కష్టంలో ఉన్నటువంటి మనలను ఏం చేయడానికి వచ్చాడు? ఆయన విడిపించడానికి వచ్చాడు. మూడవ బాధ్యత విశ్వాసది ఏమిటంటే కష్టంలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకో, కష్టంలో ఉన్నటువంటి వారికి పరిచర్య చేయి, దుఃఖంలో ఉన్నటువంటి వారిని కొద్ది ఓదార్చు, ఏడుస్తున్నటువంటి వారి భుజం మీద చేసి అక్క ఏం కాదులే, చెల్లి ఏం కాదులే, అన్న ఏం కాదులే, అన్న తమ్ముడా ఏం కాదులే, దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క వాక్యం ఉంది, దేవుని యొక్క వాగ్దానం ఎట్లుంది, ఇదిగో యేసయ్య ఇలా చెప్తున్నాడు, ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడని కష్టంలో ఉన్నవారిని ఏం చేయాలి? మనము బలపరచాలి కదా, పరిచర్య చేయాలి కదా, దర్శించాలి కదా. అరే అసలే కష్టాల్లో ఉన్నాడు, మనం పోతే 10,000 పుసుకుని అడిగాడు అనుకో, మనం ఏడు తెచ్చిచ్చే? అడిగితే కాదనిలేము. అసలు వెళ్ళకుండా ఉంటే అడగడుగా, కనపడకుండా ఉంటే అడగడు కదా. ఇన్ని రోజులు ఫోన్ చేసి అయితే బాగానే మాట్లాడాను, వాళ్ళు కష్టంలో ఉన్నాడని తెలిసి ఈరోజు నా ఫోన్ కలవట్లేదంట. ఈడందుకే చేసి ఉంటాడు. ఎందుకు? ఈడందుకే చేసి ఉంటాడు. ఏదో అవసరం వచ్చింది, వీడందుకే చేసి ఉంటాడు. నేనేదో ఇవ్వాలి, నన్నేదో అడగబోతున్నాడని ముందుగానే తెలిసేసుకుంటాం. మనం జ్ఞానవంతులం కదా, ముందుగానే తెలుసుకుంటాం. ఈ టైంలో ఫోన్ చేసిందంటే డబ్బుల కోసమే, ఈ టైంలో వీడు ఫోన్ చేసిన 3 సార్లు ఫోన్ చేశాడంటే డబ్బుల కోసమే. కాబట్టి రేపొద్దున ఎప్పుడో కలుస్తాడు. ఏంటన్నా ఫోన్ పని చేయలేదురా, వర్షాలు పడి సిగ్నల్ సరిగా అందట్లా, ఏదో పని చేయట్లేదు, ఏదో పాడైపోయింది, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదో చెప్తాడు. నాకు తెలుసు అసలైన విషయం ఏంటో, ఆయన కష్టంలో ఉన్నాడు, ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడు. చాలామంది కష్టాల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకేదో సుఖం ఉందని, మనకేదో తినటానికి, ఉండటానికి, తిరగడానికి, పడుకోవడానికి అనేకమైన ఉన్నాయని కాదండి.
ఉన్నాయి కాబట్టి మనకేది రాదనడానికి లేదండి. మనకు కూడా ఒకనొక రోజు వస్తుంది. మనం కూడా కష్టాల్లో కూడా వెళ్ళాలి. మనం కూడా ఏదో అనుకోని విధంగా కష్టాల్లో వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు మన పరిస్థితి ఏంటి? మన యొక్క జీవితంలో మనం చెయ్యనిది మన కోసం ఎవరు చేస్తారు? మనం చేసే తప్పు ఏంటంటే మనము చెయ్యని దానికోసం మనం ఎదురు చూడటం. దేవుడు అన్నాడు, మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు, మీరు కూడా అలా చేయండి. మనుషులు మీ ఎడల ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళ ఎడల మీరు కూడా అలానే ఉండండి. వాళ్ళు నీ కోసం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావో వాళ్ళ ఎడల నువ్వు అదే నువ్వు చెయ్యి. నువ్వు చేస్తే, నువ్వు చేసి ఉంటే, నువ్వు మేలు చేసి ఉంటే, నువ్వు ఆదరించి ఉంటే, నువ్వు ఓదార్చుంటే, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని మాట చెప్పి వాళ్ళని బలపరిచి ఓదార్చి కన్నీళ్లు దురిచి నువ్వు ఉంటే నీకు ఒకానొక రోజున ఏదైనా అక్కర కష్టం కలిగినప్పుడు నీ చుట్టూ వాళ్ళే ఉంటారు. నీ దగ్గర లేకపోతే ఆమె ఎవరి దగ్గరకు వచ్చిందని పోవాలా, ఆమె ఎవరిని ఓదరించిందని పోవాలా, ఎవరిని ఓదార్చిందని పోవాలా అనేవాళ్ళు లేరా? ఈ రోజున చాలామంది ఉన్నారు. దేవుడు అన్నాడు, 3వ బాధ్యత సంఘంలో విశ్వాసికి, కష్టములలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. కష్టంలో ఉన్నవారిని దర్శించండి, పరిచర్య చేయండి. సంగమా, దేవుని బిడ్డలారా, ఇది నీ బాధ్యత అని హెచ్చరిక వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 4వది 13వ అధ్యాయం 4వ వచనం, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇది 4వ బాధ్యత. ఈ మధ్యలో ఈ వివాహాన్ని గురించి గ్రంథకర్త పెట్టాడు. వివాహమును ఘనపరచండి. వివాహ వ్యవస్థను పెట్టిందే దేవుడు. వివాహ వ్యవస్థను ముందుకు తీసుకుని వచ్చిందే దేవుడు. వివాహ వ్యవస్థను ముందుకు తీసుకొని వచ్చి ఈ వ్యవస్థను పెట్టిందే దేవుడు. ఈ వివాహ వ్యవస్థలో అవస్థలు రాకుండా ఉండడానికి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి నియమ నిబంధనలు భార్యకు ఉండవలసినటువంటి బాధ్యతలు భార్యకు పెట్టాడు, భర్తకు ఉండవలసినటువంటి బాధ్యతలు భర్తకు పెట్టాడు. ఇరువురికి ఉండవలసినటువంటి నియమ నిబంధనలు బాధ్యతలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టించాడు. ఓ సంఘమా, ఓ విశ్వాసి, నీ వివాహ జీవితాన్ని నువ్వేం చేయాలి? నువ్వు ఘనపరచు. భర్తను భార్య ఏం చేయాలా? భర్తకు భార్య లోబడి ఉండాలి. భర్త భార్యను ప్రేమించాలి. భార్య ఏమో లోబడాలి, భర్త ఏమో ప్రేమించాలి. ఈ గ్రంథకర్త ఈ సందర్భంలో అనేక విషయాలు మాట్లాడుతూ ఈ 4వ పాయింట్గా వివాహమును ఘనపరచండి. మీరు వివాహ వ్యవస్థను గౌరవించుకోండి, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోండి. ఈ వివాహ వ్యవస్థ అనేది, వివాహ జీవితం అనేది ఘనమైనదిగా ఎంచండి. దౌర్భాగ్యమైనదిగా, హీనమైనదిగా, లేకపోతే దాన్ని అపహాస్యం చేసే విధంగా దాన్ని ఉంచొద్దు. దేవుడు నియమించినటువంటి కట్టడది, దేవుడు నియమించినటువంటి ధర్మం అది, దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యం అది. కాబట్టి ఓ దేవుని బిడ్డలారా, ఓ విశ్వాసి, నీ వివాహ జీవితాన్ని ఏం చేసుకో? నువ్వు ఘనపరచు. నీ యొక్క వివాహ జీవితాన్ని కనపరచు. ఈ హెచ్చరిక వర్తమానంలో దేవుడు మనకిస్తున్నటువంటి 5 హెచ్చరికల్లో 4వ హెచ్చరిక అది. వివాహమును ఏం చేయి? నువ్వు ఘనపరచు. నీ భర్తను గౌరవించు, భార్యను ప్రేమించు, దాన్ని ఘనపరచండి. ఎందుకోసమనంటే కానా వివాహములో దేవుడు వచ్చాడు అని అంటే అది విలువైనది, ఘనమైనది, శ్రేష్టమైనది, శ్రేయస్కరమైనటువంటిది. కానా వివాహంలో దేవుడు వచ్చాడు, ఘనమైనదిగా దాన్ని ఎంచాడు, ఘనమైనదిగా, శ్రేష్టమైనదిగా దాన్ని భావించాడు. అక్కడికి వచ్చాడు, దాన్ని ఆశీర్వదించి దీవించాడు. వివాహ వ్యవస్థ, వివాహమును ఘనపరచండి, దానిని అపహాస్యము చేయొద్దు అన్నాడు. చివరి హెచ్చరిక 13వ అధ్యాయం 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో
తృప్తి పొంది ఉండు. చివరి మాట ఇది మనం చదువుకునేటువంటి వచ్చిన భాగం. 5వ హెచ్చరిక ఏంటో తెలుసా? విశ్వాసి ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? ధనాపేక్ష గలవారై ఉండమని ఉందా? లేనివారై ఉండమని ఉందా? ధనాపేక్ష లేనివారై ఉండండి. ధనాపేక్ష, ధనం 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 ధనం, సంపాదన సంపాదన, డబ్బు 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 డబ్బు, ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. ధనాపేక్ష లేనివారై ఉండండి. దేవుడిచ్చినటువంటి 5వ హెచ్చరిక. బిలాము ఏమయ్యాడు? ధనాపేక్ష కలిగినటువంటి బిలాము ఏమయ్యాడు? నాశనం అయిపోయాడు కదా, సర్వనాశనం అయిపోయాడు కదా. డబ్బు ప్రేమతో కళ్ళు మూసుకొని పోయాయి కదా. డబ్బు మీద ఉన్నటువంటి వ్యామోహం, డబ్బు పిచ్చి ఆ యొక్క వ్యక్తి యొక్క కళ్ళు కనపడకుండా చేస్తుంది. డబ్బు పిచ్చి. బిలాము ఏమైపోయాడు? బహుమతులను ప్రేమించి, డబ్బును ప్రేమించి, ధనాపేక్షతో బహుమానాలను ప్రేమించి, ఆశించి బాలాకు దగ్గర ఎంతైనా తీసుకోవచ్చని వెళ్ళాడు. ఏమయ్యాడు? సర్వనాశనం అయ్యాడు. గెహాజీ ఏమయ్యాడు? బహుమతులను ప్రేమించి, డబ్బును ప్రేమించి, వస్త్రాలను ప్రేమించి గెహాజీ ఏమయ్యాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. తర్వాత యోధా ఏమయ్యాడు? డబ్బును ప్రేమించి ఊరేసుకొని చచ్చిపోయాడు. తిన్నది లేదు, అనుభవించింది లేదు. ఏం చేసుకున్నాడు? ఒక్క నాణ్యమైన తిన్నాడా? అనుభవించాడా? ఊరేసుకొని చచ్చిపోయాడా? ఆకాన్ ఏమయ్యాడు? బంగారపు కమ్మిని తీసుకుని వచ్చి తన గుడారంలో దాచిపెట్టినటువంటి ఆకాన్ ఏమయ్యాడు? రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ఏం మిగిలింది? ఈ సమయంలో ఒక వచనం మీకోసం చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. ఆ మాట చదువుదాం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. అందరు తీశారా? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములలోను, నాశనములోను ముంచివేయదు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఏం చేసి పొడుచుకున్నారు? బిలామేమో సర్వనాశనం అయిపోయాడు. గెహాజీ కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. యోధా ఉరేసుకొని చచ్చిపోయాడు. ఆకాను రాళ్లతో కొట్టబడ్డాడు. ఇక్కడ మనం చదివినటువంటి వచ్చిన భాగంలో ధనవంతులు అవ్వాలని ఆశించిన వాళ్ళు, అపేక్ష కలిగిన వాళ్ళు దేట్లో పడుతున్నారు. వాళ్ళు శోధంలో పడ్డాడు, ఉరిలో పడ్డాడు, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోను వాళ్ళు పడ్డారు. నష్టంలో పడ్డారు, నాశనంలో పడ్డారు. చివరికి 10వ వచనంలో విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే ఏం చేసుకున్నారు వాళ్ళు? ఈ డబ్బు చివరికి విశ్వాసము నుండి కూడా ఏం చేసేసింది? తప్పించేసింది. ట్రాక్ తప్పింది, అంతే. లైన్ తప్పింది, దారి తప్పింది, పక్కెళ్ళిపోయాడు. లేదు, ఈ డబ్బు మీద ఉన్నటువంటి ప్రేమతో ఎవరెవరు పక్కకెళ్ళారో తెలుసా? ఎవరెవరు పొడుచుకున్నారో తెలుసా? విశ్వాసం నుండి తొలగిపోయారో తెలుసా? బిలాము విశ్వాసం నుండి తొలగిపోయాడు. గెహాజీ విశ్వాసం నుండి తొలగిపోయాడు. యోధా విశ్వాసం నుండి తొలగిపోయాడు. ఆకాను విశ్వాసం నుండి తొలగిపోయాడు. ఓ ప్రియమైన సంగమా, నువ్వు కూడా తొలగిపోతావేమో, జాగ్రత్త. నిన్ను పొడుచుకుంటావేమో, జాగ్రత్త. నిన్ను విశ్వాసం నుంచి నీ డబ్బు ఏం చేస్తుందంటే పక్కకు తీసుకొని వెళ్తుంది, పక్కకు తొలగిస్తుంది. జాగ్రత్త నాయనా, ఆ పిచ్చి నాకు లేకుండా చెయ్యి.
బతకడానికి కావాలి కానీ, అవసరాలకు కావాలి కానీ, నైనా నన్ను విశ్వాసంలో నుండి తప్పించేది నాకొద్దు, నన్ను పొడిచేది నాకొద్దు, నన్ను సర్వనాశనం చేసేది నాకొద్దు. ఉదాహరణకు మనం చూసాం బిలామ, గెహాజీ, యోధా, ఆకాను. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, నీ సంగతి ఏంటి? దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక, దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి కదా, మనల్ని మనం తీర్మానం చేసుకోవాలి కదా. దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక, సంఘములో విశ్వాసిని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ బాధ్యత ఏమిటి? నువ్వు చేయవలసిన పనులు ఏంటి? నీ ఉండవలసినటువంటి వైఖరి ఏంటో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మనల్ని మనం పరిశీలన చేసుకున్నాము. ధనాపేక్ష మనల్ని విశ్వాసములో నుండి పక్కకు నడిపించేసి ఎన్నో ఉన్నాయి. శోధనలో పడేస్తుంది, ఉరిలో పడేస్తుంది, దురాశలలో పడేస్తుంది, నష్టంలో పడేస్తుంది, నాశనంలో ముంచేస్తుంది. 10వ వచనంలో కీడులోనికి నడిపిస్తుంది, విశ్వాసంలో నుండి తొలగిస్తుంది, మనమే చచ్చేటట్లు చేస్తుంది, మనల్ని మనమే నాశనం చేసుకునేటట్లు చేస్తుంది. జాగ్రత్త. ఈ హెచ్చరిక వర్తమానం ద్వారా దేవుడు మనకి ఇచ్చిన హెచ్చరికలు, సంఘంలో నా బాధ్యత ఏంటి, నేను చేయవలసిన పనులు ఏంటి, ఉండవలసినవి ఉండకూడనివి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి వాక్యానికి అనుగుణంగా జీవిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం, దేవుడు హెచ్చరించినట్లుగా జీవిద్దాం, దేవుడు చేయమన్నవి చేద్దాం, వద్దన్న వాటిని మనం విడిచిపెడదాం, దేవునికి మహిమకరంగా బతుకుదాం. ఈ 5 మాటలు మనం మనసులో ఉంచుకొని నెమరు వేసుకుంటూ వాక్యానుసారమైనటువంటి జీవితం మనము జీవిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.